గుంటూరు జిల్లా తెనాలిలో గీతాంజలి మరణంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వల్లే చనిపోయిందంటోంది వైసీపీ శవ రాజకీయాలు చేస్తోందంటూ టీడీపీ ఎదురుదాడికి దిగుతోంది. 4 రోజుల క్రితం తెనాలిలో జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. వైసీపీ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపిద్దామని గీతాంజలి కామెంట్లు చేసింది. గీతాంజలి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ట్రోలింగ్స్ పై గీతాంజలి ఇంట్లో గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. రైలు కింద పడి గీతాంజలి ఆత్మహత్య చేసుకుంది. టీడీపీ, జనసేన సోషల్ మీడియా విభాగాలే వేధించాయంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వం అందిస్తోన్న జగనన్న కాలనీ ఇళ్ల పట్టాల శాశ్వత రిజిస్ట్రేషన్ల కార్యక్రమం ఈ నెల 4న జరిగింది. ఈ పట్టాల పంపిణీ కార్యక్రమంలో గీతాంజలి అనే మహిళ ప్రభుత్వానికి అనుకూలంగా కామెంట్లు చేసింది. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలయ్యాయి. ప్రభుత్వానికి అత్యుత్సాహంగా మద్దతు పలికావంటూ ట్రోలర్లు చేసిన కామెంట్లపై ఆ మహిళ తీవ్రంగా ఆవేదన చెందింది. దీంతో పాటు మహిళ కుటుంబంలోనూ ఈ కామెంట్లపై వాదన జరిగినట్లు తెలుస్తోంది. ఈ నెల 7న తెనాలి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు కింద పడే ప్రయత్నం చేసింది గీతాంజలి. ఈ క్రమంలో ఆమె తలకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన గీతాంజలిని గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఈ నెల 11న మృతి చెందింది. అయితే గీతాంజలి మృతి వెనుక టీడీపీ, జనసేన సోషల్ మీడియా విభాగం చేసిన కామెంట్లున్నాయనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. వాళ్లు చేసిన అసభ్య కామెంట్లే ఆమె ప్రాణాలు తీశాయంటున్నారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం కూడా మహిళకు మద్దతుగా నిలిచింది. గీతాంజలి భర్త స్థానికంగా గోల్డ్ స్మిత్ గా పనిచేస్తున్నారు. వారికి 2 పిల్లలున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి మద్దతుగా గీతాంజలి చేసిన కామెంట్లు చివరికి ఆమె ప్రాణాలు తీశాయంటున్నారు. ఇప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ జరుగుతోందని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆవేదన చెందుతున్నారు. మృతి చెందిన గీతాంజలి భౌతిక కాయాన్ని స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సందర్శించారు. ఆమె కుటుంబానికి మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. అయితే మహిళ ఆత్మహత్యపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ పై స్పందించేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు.